ప్రతి బిజినెస్ లో ఇట్లాంటి ఫ్రాంచైజీ ఫ్రాడ్స్ అనేవి కామన్ గా జరుగుతూ ఉన్నాయి సార్. ఆల్మోస్ట్ కొన్ని లక్షలు దీనివల్ల బాధితులు లాస్ అవుతా ఉన్నారు. ఓన్ బిజినెస్ పెట్టుకుందాం అనుకో, ఫ్రాంచైజీలు తీసుకుందాం అనుకుంటారు జనాలు. నీట్గా ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ దాని తర్వాత గూగుల్లో కానీ ఎక్కడన్నా సర్ఫ్ చేసేటప్పుడు ఈ ఫ్రాంచైజీకి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ కనబడుతుంది. ఇమీడియట్గా వాళ్ళకి కాల్ చేస్తాడు. అప్లికేషన్ ఫీజు ఒక అమౌంట్ కట్టాలి అని చెప్పేసి ఒక 10 లక్షలు 15 లక్షలు అప్లికేషన్ ఫీజు మీరు ఫ్రాంచైజీ కోసం. మీరు ఈ 10-15 లక్షలు పెట్టిన తర్వాత స్టాక్ మేమే తీసుకొచ్చి మీ దాంట్లో పెట్టేస్తాం. స్టోర్ డిజైనింగ్ మొత్తం వీళ్ళే చెప్తారు, ఒక ప్లాన్ పంపిస్తారు ఫేక్ ఇదంతా. చేసిన తర్వాత ఏం చేస్తారు, ఎప్పుడైతే వీడు 10-15 లక్షలు అయితే వాళ్ళకి కడతాడో దాని తర్వాత వాళ్ళ నుంచి రెస్పాన్స్ రాదు. వీడు నాకు రెస్పాన్స్ రావట్లేదు కదా అని చెప్పేసి రియల్ వాళ్ళకి గూగుల్లో వెతికి వెబ్సైట్కి పోయి వాళ్ళ కస్టమర్ కేర్ నెంబర్కి కనుక్కొని అట్లా ఇట్లా ట్రై చేస్తాడు. కాకపోతే మేము మా నుంచి మా ఎగ్జిక్యూటివ్ను ఎవరు మీకు అప్రోచ్ అవ్వలేదు, మా ద్వారా అయితే మీకు ఇట్లాంటి ఫ్రాడ్ జరగలేదు, మీరు మళ్ళీ ఒకసారి చూసుకోండి అంటే వీడికి వచ్చిన మెయిల్స్ వీడికి వచ్చిన డాక్యుమెంట్లు చూసుకుంటే రిలయన్స్ రీటైల్ వెంచర్ ఏదైతే ఉంటుందో దాంట్లో అక్కడక్కడ కొన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటాయి. యూస్టాలో టీ బదులు ఆర్ రాయడం, 2 టీలు పెట్టడం, ఇట్లాంటి చిన్న చిన్న మైనర్ మిస్టేక్స్ అనేటివి చూపించేసి ఫ్రాడ్ స్టార్ అనేవాడు వీడిని క్లియర్గా ఫ్రాడ్ చేస్తారు.